వర్షం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మీ అందరూ కూడా బయలుదేరి మీ ఇల్లు ఖాళీ చేసి తాళాలు వేసుకుని ఇంట్లో 8 సంవత్సరాలు కాసింది. నువ్వమ్మా నువ్వు రా మరి ఇంకెప్పుడు వర్షాలు గాలి అవకాశం ఉంది. మరి ఇంట్లో ఉండడం క్షేమం కాదు. వేరే సోషల్ ప్రదేశాలకి వెళ్ళండి. ఎవరి మీ చుట్టాల బంధువులు ఎవరైనా ఉన్నాయి ఇల్లు ఎక్కడ ఉండడం కుదరదు. మీరు పడిపోయేలాగా ఉంది. లేదంటే స్కూల్లోకి వచ్చి ఉండండి. చుట్టాలు ఉన్నారమ్మా? ఎక్కడ ఉంటారు బాబు? ఇల్లు పడిపోయేలాగా ఉంది కదా. ఇల్లు పడిపోయేలాగా ఉంది కదా. లేకపోతే స్కూల్లోకి వచ్చి ఉండండి. తుఫాను సామాన్లు గట్ట జాగ్రత్త చేసుకోండి. ఎమ్మెల్యేని ఇప్పుడు ఈరోజు ఇక్కడికి అంటే ఐనవేలు మండలం కొనుకూతురు గ్రామం రావడానికి కారణం ఏంటంటే మీరు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తుఫాను హెచ్చరిక చేసింది. దాంట్లో మీరందరూ సురక్షితంగా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు వీళ్ళంతా కూడా మిమ్మల్ని సేఫ్ సైడ్ పెట్టడం కోసం వచ్చారు. దయచేసి ఆఫీసర్స్ చెప్పిన మాట గ్రామ పెద్దలు చెప్పిన మాట వినాలి. మీరు ఈ సాయంత్రానికి తుఫాను చాలా ప్రమాదంగా తయారవుతుందని చెప్తున్నారు కాబట్టి మీరు తాటాకు పిల్లల్లో ఉన్నవారు ఎవరో కూడా ఇక్కడ ఉండకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నివాసంలోకి అంటే ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్కి తరలిస్తారు. దయచేసి మీరు ప్రభుత్వ అధికారులు సహకరించాలని మనవి. ఓకేనా? చాలా పెద్ద పని ఇది. పవన్ కళ్యాణ్ గారు కమిషన్ కూడా ఇన్ఛార్జ్ చేసి పంపించారు. ఇక్కడ అంత ప్రమాదం ఉంది. దయచేసి రండి. మమ్మల్ని బాగా చూసుకుని కూర్చో మాది రండి. చాలా చక్కగా చూసుకుంటాం. రండి అక్కడికి. సెంటిమెంట్ చూసుకుంటాం.
చదువుకోండి అమ్మా, బస్సు పెట్టు. బస్సు ఎక్కడ దాకా రాదు. అన్ని ఏర్పాట్లు చేశారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. బయలుదేరాలమ్మా. చాలా చక్కగా చూసుకుంటాం. చిన్న పిల్లలు సరిగ్గా చూసుకోవాలనుకోకండి, చక్కగా చూసుకుంటాం. అది ఏదో చూసుకుని కూర్చుని అది రెండం తుఫాన్లో ఎక్కడికి వెళ్తున్నారు? తుఫాన్ కదా, ఎక్కడికి వెళ్తున్నారు? ఇలా మెరక్కి వెళ్ళిపోతున్నామండి. మరి జాతి కదా, పెద్దవాళ్ళు తీసుకెళ్తున్నారు, జాతి ఉండాలి కదా, మొత్తం నీరు వస్తుంది. ఎక్కడికమ్మా? మరి చూడండి, వెళ్ళిపోండి. వర్షం పడుతుంది, మీకు కరెంట్ అయితే తీసేస్తున్నాడు, తొందరగా వెళ్ళిపోండి. వెళ్ళిపోతున్నాను.